నీటిపారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్రావుపై వేటు వేసేందుకు సిద్దమైంది. రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇటు కాళేశ్వరం ఇన్ఛార్జి రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరరావును సర్వీసుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే దీనిపై విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం. శివారెడ్డి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శివ, నీటిపారుదల శాఖలో ప్రక్షాళనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నీటిపారుదల శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలోనే ఇరిగేషన్ సంబంధించిన శ్వేతపత్రం ప్రవేశపెట్టబోతున్నారు. దానికన్నా ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈఎన్సీ మురళీధర్రావును సేమ్ టైం కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీ రామగుండం వెంకటేశ్వరరావును ఇద్దరిని పదవుల నుంచి తప్పించింది. మురళీధరన్ అయితే రాజీనామా చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరరావు అయితే సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. అయితే ఇద్దరు కూడా రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లే. సౌజన్య, మురళీధరరావు అయితే 2013లో ఆయన ఈఎన్సీగా రిటైర్డ్ అయ్యిండు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. కంటిన్యూగా 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత అప్పటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రిటైర్డ్ ఆఫీసర్. ప్లస్ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం తీసుకున్న కీలక ప్రాజెక్టు కాళేశ్వరం అవన్నీ కూడా మురళీధర్ రావే దగ్గరుండి అవన్నీ కూడా ఆయనలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా జరిగినాయి. ప్లస్ రామగుండం ఇన్ఛార్జ్ ఈఎన్సీగా కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరరావు కూడా 2020లో రిటైర్మెంట్ అయ్యారు. ఆయన లాస్ట్ 3 years నుంచి ఆయన పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఆయనలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన శంకుస్థాపన దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన వరకు మొత్తం ఇప్పటి వరకు ఎంతవరకు అయిందో అంతవరకు మొత్తం వీళ్ళ ఆయనలోనే జరిగింది. అసలు అంతకుముందే డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు ప్లస్ విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి అందింది. విజిలెన్స్ రిపోర్ట్ కూడా సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా ఇంజనీర్స్ తప్పిదాలు చాలా కనిపిస్తున్నాయని ఇప్పటికే సమాచారం బయటికి పొక్కింది. ముఖ్యంగా వీళ్ళంతా గుత్తేదారులకు అంటే కాంట్రాక్టర్లే ఉన్నలుగా భావించి మొత్తం కాంట్రాక్టర్లు ఎట్లా చెప్తే అట్లా విన్నరు. ఇంజనీర్స్ మొత్తం దాని రూపకల్పనలో డిజైన్ కానీ తర్వాత నిర్వహణ కానీ ఇదంతా ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకోలేదు. సేమ్ టైం ఇంజనీర్స్ కూడా నిర్లక్ష్యం వహించిండ్రు. ఇంజనీర్లు అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తే ప్రాజెక్ట్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ స్టేజ్ లో ఉండేది కాదు. అప్పుడున్న పాలకులకు సేమ్ టైం కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలికి ప్రాజెక్టును ఈ స్టేజ్కి తీసుకొచ్చారనేది ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయినా తర్వాత ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ అయినా కూడా దాని నిర్మాణం నుంచి డిజైన్ వచ్చింది ఒకటి, దాన్ని నిర్మించింది ఒక డిజైన్, సేమ్ టైం క్వాలిటీ, తర్వాత అక్కడ జరిగిన వర్క్ ఇదంతా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ స్టేజ్కి చేరడానికి కారణమైంది. అందుకే ముందు రీసెంట్ గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు మేడిగడ్డ సందర్శించినప్పుడు మురళీధర్ రావే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అంతా బాగానే ఉంది అని చెప్పే ప్రయత్నం మురళీధర్ రావు చేసిండ్రు. సేమ్ టైం ప్రభుత్వానికి కొంత సహకరిస్తలేరు మురళీధర్ రావు, మిగతా వాళ్ళు సహకరిస్తలేరు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఇప్పటి వరకు ఇంకా పూర్తి డాక్యుమెంట్ కూడా మురళీధర్ రావు ఇవ్వలేదు. ఇంకా చాలా డాక్యుమెంట్లు సమర్పించాల్సింది అని ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాకు డాక్యుమెంట్ రాలేదని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినరు. రీసెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈఎన్సీ మురళీధరన్ ఆదేశించారు, మీరు పూర్తి డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయి పూర్తి సమాచారాన్ని ఇవ్వండి, విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు తప్పివరకు తేలుద్దామని. కానీ చాలా సమాచారం మురళీధర్ రావు వీళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఎనీవే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈఎన్సీ మురళీధర్ రావును పదవి తప్పుకోవాలని చెప్పడం మాత్రం ఒక సంచలనమే. సౌజన్య. థ్యాంక్ యూ శివ.